హాయ్ అండి, ఈరోజు మేము బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్లేసుల్లో ఈ ఇస్కాన్ టెంపుల్ ఒకటి. మీరు కనుక బెంగళూరు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ ఇస్కాన్ టెంపుల్కి వచ్చి వెళ్ళండి, లేదంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మిస్ అయినట్టు. ఇంక ఇదంతా మనం లోపలికి వెళ్ళటానికి నడిచేదారి. మనం పైనుండి చూస్తే పార్కింగ్ ఏరియా కూడా కనిపిస్తుంది. మనం స్టార్ట్ అయినప్పటి నుండి బయట నుండి గుడి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా సైడ్ అంతా గార్డెన్ ఏరియాలా ఉంటుంది. నడిచే దారంతా మనం గుడిని చూస్తూ వెళ్ళొచ్చండి ప్రశాంతంగా. మనకి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. చక్కగా మనం దర్శించుకోవచ్చు. ఇంకా ఈ బయట నుండి కనిపించే ఈ ద్వారం లోపలికి వెళ్తే మనం కృష్ణ భగవాన్ని దర్శించుకోవచ్చండి. లోపల కూడా చాలా బాగుంటుందండి. చుట్టూ కృష్ణ భగవానుడి ఫొటోస్తో నిండి ఉంటుంది. ఇంకా భజనలు, డ్యాన్స్లు అన్నీ చేస్తారండి. అవన్నీ చూస్తూ మనకు అక్కడే అలా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఇదిగో ఇదే మన లోపలికి వెళ్ళే దారి. బయట బోర్డు ఉంటుంది, ఫొటోస్కి వీడియోస్కి అలో లేదని. ఇంకా దర్శనం అయ్యాక స్వీట్స్ ఉంటాయి బయట, అది మేము టేస్ట్ చేసాం, చాలా బాగుంది. ఇంకా బయట చాలా ఉన్నాయండి మనం కొనుక్కునే వస్తువులు, దేవుడి గుడిలో పెట్టుకోవడానికి ఫొటోస్, బొమ్మలు, పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఇంకా మావాడి కోసం అయితే స్లేట్ ఎరేజర్ కొన్నాము. అది కొనేవగానే తెగ సరదా పడిపోయాడు. ఇంకా దీన్ని నెక్స్ట్ అయితే మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయండి. మనకి ఏది నచ్చితే అది కొనుక్కొని తినొచ్చు. మేమైతే టేస్ట్ చేసాం, బాగానే ఉన్నాయి. ఇదో మేమైతే ఒక కట్లెట్ మంచూరియా తీసుకున్నాం, బాగుంది. ఇంకా అదంతా అయిపోయాక బయటకు వచ్చేసరికి ఇదో ఫౌంటైన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వ్యూ కూడా నైట్ అయింది కదా, బాగా కనిపిస్తుంది. ఇంకా మనం ప్రసాదం లైన్లోకి వచ్చామండి. పప్పన్నం ఇస్తారు. మేమైతే 4 ప్లేట్లు తిన్నామండి. చాలా బాగుంది. మీకు కనుక మా ఇస్కాన్ టూర్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.